రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయి కృష్ణ లాకప్ డెత్ పై కోర్టులో ఆయన తల్లి పిటిషన్ వేశారు. లాకప్ డెత్ పై జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విజయలక్ష్మి పిటిషన్ వేశారు. విజయలక్ష్మి పిటిషన్ ను విజయవాడ కోర్టు ఇవాళ విచారించనుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ పై కోర్టులో ఆయన తల్లి పిటిషన్ వేశారు. లాకప్ డెత్ పై జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విజయలక్ష్మి పిటిషన్ వేశారు. ఇక విజయలక్ష్మి పిటిషన్ ను విజయవాడ కోర్టు ఇవాళ విచారించనుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ పై కోర్టులో ఆయన తల్లి పిటిషన్ వేశారు. లాకప్ డెత్ పై జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విజయలక్ష్మి పిటిషన్ వేశారు. విజయలక్ష్మి పిటిషన్ ను విజయవాడ కోర్టు ఇవాళ విచారించనుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, సాయి కృష్ణ తల్లి జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిక, ఏదైతే మరి సాయి కృష్ణ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. నిన్న మనం చూసాం, ఉత్కంఠ రేపింది. ఏదైతే మరి సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ గాని, సిట్టు బృందం దర్యాప్తు చేసినటువంటి అంశం కూడా అటు న్యాయ వ్యవస్థకు కూడా కొంత సవాల్గా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు సిఐ నాగరాజు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పిటిషన్, దీనికి సంబంధించి కూడా సాయి కృష్ణ తల్లి న్యాయ పోరాటం కొనసాగిస్తుంది. మొదటి నుంచి మనం చూస్తున్నాం. అటు కార్పస్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదే విధంగా అటు తల్లి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్వయంగా సిఐ నాగరాజుని నా కొడుకుని చూపించాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, ఒకవేళ చంపి ఉంటే కనీసం బూడిదైనా నాకు ఇవ్వాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. దీనికి సంబంధించి కూడా నిన్న నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత అయితే తల్లి విజయలక్ష్మి అటు విజయవాడ 2 అదనపు కోర్టుకి అటు న్యాయ విచారణ జరిపించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కూడా ఈరోజు మధ్యాహ్నం బెంచ్ మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుపుతున్నటువంటి కేసుకి సంబంధించి కూడా తల్లి న్యాయ పోరాటం అనుక్షణం కూడా అటు హైకోర్టు కానీ, అదేవిధంగా కింద కోర్టులో కూడా న్యాయ పోరాటం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనేక కోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం సిట్ బృందం ఏర్పాటు చేసింది. అటు ఐజీ అధికారిగా ఉన్నటువంటి రవిప్రకాష్ తో పాటు మరో 3 ఎస్పీలు కూడా ఈ సిట్ బృందంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నిన్న అటు హైకోర్టుకు కూడా వెల్లడించింది సిట్ బృందం. రాష్ట్ర ప్రభుత్వం గంటల వ్యవధిలోనే ఈ కేసుకి సంబంధించి కూడా ఒక సిట్ బృందం ఏర్పాటు చేసింది. అనేక కోణాల్లో కూడా మరి విచారణ జరిపి అటు నివేదిక కూడా అటు న్యాయమూర్తికి అందజేస్తామని అటు ప్రభుత్వం జరుపునటువంటి న్యాయవాది దమ్మాలపాటి కూడా తెలియచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే దీనికి సంబంధించి కూడా హైకోర్టు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు నోటీసులు ఇచ్చినప్పటికీ, అదే విజయలక్ష్మి ఇచ్చినటువంటి పిటిషన్ కి సంబంధించి కూడా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా మరి వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. దీనిపైన వాదనలు విన్న తర్వాత ఎలాంటి న్యాయమూర్తి ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కి సంబంధించి కాకుండా అటు సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిట్ బృందం కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదిక ఇవ్వాలి. ఎందుకంటే నిన్న లాకప్ డెత్ గా అటు గుర్తించారు. నాగరాజుని రిమాండ్ రిపోర్ట్ లో దాదాపు 19 పేజీల రిమాండ్ రిపోర్ట్ ను కూడా
అటు న్యాయమూర్తి ముకుంద ఉంచినటువంటి నేపథ్యంలో అనేక కోణాల్లో విచారించినటువంటి నేపథ్యంలో కూడా అటు సిట్ బృందం అటు తేల్చింది, లాకప్ డెత్ గా గుర్తించింది, నాగరాజు ప్రమేయం ఉంది, అటు సీసీ కెమెరా ఫుటేజ్ మాయం వ్యవహారంలో కానీ వీటన్నిటిపైన కూడా సిట్టు మరి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా రిమైండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇచ్చింది. 19 పేజీల రిమైండ్ రిపోర్ట్ లో అనేక అంశాలు 17 మంది సాక్షులను పొందుపరిచారు. ఆ సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలానికి సంబంధించి వ్యవహారంలో పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో తల్లి ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు ఈ రిమాండ్ రిపోర్టు పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈ కేసులో హైకోర్టు చాలా కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కింద కోర్టులో న్యాయమూర్తి దీనిపైన ఎలాంటి సూచనలు చేస్తారో, అదేవిధంగా తల్లి వేసినటువంటి పిటిషన్ పైన ఎలాంటి వాదనలు జరుగుతాయంటే కూడా మధ్యాహ్నంలోపు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో సిఐ నాగరాజ్ని అటు సిట్ బృందం మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కస్టడీ ఇటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో కేవలం ఒక వ్యక్తి అంటే మాజీ సిఐగా ఉన్నటువంటి నాగరాజుని అటు రిమాండ్ గా ఖైదీగా ఉంచారు. అయితే దీనికి సంబంధించి కూడా మరికొంతమంది పేర్లు చేర్చేటువంటి అవకాశం, ఎందుకంటే ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో లాకప్ డెత్ గా చిత్రహింసలు గురి చేసినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసిన ప్రక్రియ దగ్గర నుంచి కూడా అటు చనిపోయినటువంటి తీరు వరకు కూడా అంటే మరికొంతమంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి కొంతమంది పేర్లు కూడా సిట్ బృందం చేర్చేటువంటి అవకాశం ఉంది. పూర్తి విచారణ తర్వాత అటు మరికొన్ని విషయాలు తేలేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా అటు విచారణ న్యాయ వ్యవస్థకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి విజయలక్ష్మి పిటిషన్ పై ఎలాంటి సూచనలు చేసుకుంటూ కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మౌనిక. ఓకే, థ్యాంక్ యూ రమేష్.